శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. 13 జూలై నుంచి 19 జూలై వరకు గల కాలానికి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వాటి యొక్క దృష్టులు, ఇతర గ్రహాలతో కలయిక వివరాలన్నీ కూడా తెలియచెప్పుకుందాం. వృషభ రాశిలో శుక్రుడు, రవి గురులు మిథున రాశిలో, బుధుడు కర్కాటక రాశిలో, కుజ కేతువులు ఇద్దరు సింహరాశిలో, చంద్రుడు వచ్చేసి మకర రాశిలో, అలాగే రాహు కుంభరాశిలో, శనిగారు వచ్చేసి మీనరాశిలో. గ్రహస్థితులు వార ప్రారంభంలో ఈ విధంగా ఉండగా వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క గమనము మేష రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే రవి గారి యొక్క స్థితి మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నది. వారాంతంలో రవి బుధుల యొక్క కలయిక జరుగుతూ బుధాదిత్య యోగం ఏర్పడింది. ఇది చక్కటి యోగం. ఏ రాశిలో ఉన్నా కూడా మంచి ఫలితాలనే ఇస్తారు వారు. అలాగే కుజ కేతువుల యొక్క స్థితి ఆధ్యాత్మిక చింతనని తెలియజేస్తూనే సర్పదోషాన్ని తెలియచేస్తూ ఉంది. ఇది కూడా పరిహారాలు చేసుకోవలసినటువంటి దోషం. అలాగే శనిగారి యొక్క 3వ దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉంది. ఏ విధంగా అయినా సరే భార్యాభర్తల మధ్య కలహాలు రావడానికి అవకాశం ఉండడము, భార్యాభర్తలు ఇద్దరు కూడా కాస్త ఎడమొగం పెడమొగంగా ఉండడానికి అవకాశం ఉండేటటువంటి దృష్టి అన్నమాట ఇది. శనిగారి దృష్టి శుక్రాచార్యుల మీద ఉండడంతో ఆ విధమైనటువంటి ఫలితం ఉండే అవకాశం ఉంది. అలాగే రవి గురుల కలయిక మనము ఇప్పటికే నెల రోజుల నుంచి చెప్పుకుంటున్నాం. గురు మూఢమి కింద లెక్క అని. గురు రవిల కలయిక వల్ల గురువు గారి యొక్క ఆ బ్రైట్నెస్ ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది అన్నమాట. రవి గారి యొక్క కాంతి కిరణాలలో గురువు కప్పబడిపోతారు అని చెప్పి మనకి ఈ శాస్త్రం తెలియజెప్తుంది. ఎవరితో కలిస్తే వాళ్ళతో అస్తంగత్వ దోషం అబ్బుతుందన్నమాట. రవి ఎవరితో కలిసినా కూడా అలా ఉంటుంది. ఆ తదుపరి గురువు గారి యొక్క 9వ దృష్టి రాహు మీద ఉంది. నాస్తిక భావాల్ని విడనాడేటట్టు చేస్తుంది, లేదా అప్పటి వరకు నాస్తిక భావాలు ఉన్న వాళ్ళని కాస్త ఆ భావాల నుంచి మళ్ళిస్తుంది. పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు ఏర్పడుతూ ఉంటాయి. గురు రాహువుల యొక్క కలయిక కానీ దృష్టి కానీ నాస్తిక భావాలని ఈయనే ఉత్తేజింపజేస్తారు. అలాగే మళ్ళీ వాళ్ళనే రియలైజ్ చేస్తారు. అలాంటి పరిస్థితులు ఉంటాయి. ఇక చంద్ర బుధుల యొక్క పరస్పర దృష్టి కనిపిస్తూ ఉంది. అయితే ఇది చాలా మంచిది అనేది చెప్పడానికి రాదు. ఈ చంద్రబుధుల కలయిక వల్ల చంద్రుడు తన స్వస్థానాన్ని చూసుకుంటూ ఉన్నారు కాబట్టి ఇక్కడ కొంతవరకు మేలు జరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఈ చంద్రబుధుల కలయికలో వ్యాపారానికి సంబంధించినటువంటి ఆలోచనలు బాగా వృద్ధి అవుతూ ఉంటాయి. కాకపోతే అవి ప్రణాళికలకే పరిమితం అవుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి బుధాదిత్య యోగం చెప్పుకుని ఉన్నాం కదా. ఇక కుజుని యొక్క రాహు మీద దృష్టి 7వ దృష్టి కానీ, శనిగారి మీద ఉండేటటువంటి 8వ దృష్టి కానీ వార ప్రారంభంలోనూ ఉంది, అలాగే వారాంతంలో కూడా ఉంది. ఇంకా గ్రహాలు మారలేదు కాబట్టి వారాంతంలోనూ ఉంది. వీటికి తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఈ కుజ కేతు కలయిక కానీ, కుజ రాహు దృష్టులు కానీ కలయికలు కానీ, కుజ శని దృష్టులు కానీ కలయికలు కానీ చాలా ఇబ్బంది పెడతాయి మనుషుల్ని. ఎంత ఇబ్బంది పెడతాయంటే అయ్యే పనులు ఆగిపోవడం, పనులు మొండిన పడడం, ఎంత ధనము ఖర్చు పెట్టవలసి రావడం, అలాగే పూర్తిగా ఆటంకాలు ఏర్పడిపోవడం అన్నమాట. అలాగే అనారోగ్యం సూచించడం, ఇవన్నీ కూడా ఉంటాయి. ఎవరి జన్మ జాతకంలో అయితే ఇలాంటి గ్రహస్థితులు కూడా ఉన్నాయో వారు కొంచెం జాగ్రత్త పడండి. అంటే కుజుని దృష్టి రాహు మీద కానీ, లేదా శనిగారి మీద కానీ, శనిగారి దృష్టి శుక్రాచార్యుల వారి మీద కానీ ఇలా ఉన్నప్పుడు తప్పనిసరిగా స్తోత్ర పరిహారాలు చేసుకోండి. వీలైతే నవగ్రహ హోమం చేసుకోండి. లేని పక్షంలో ఈ కుజ కేతు శని రాహు శుక్ర ఈ 5 గ్రహాలకి తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేసుకోండి. దానికి తగిన ధాన్యాన్ని కూడా దానం చెయ్యండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాము. ధనుసు రాశి వారికి 2 గ్రహాల యొక్క అనుకూలత చాలా బాగుంది. 2 గ్రహాలేనా అని ఆలోచించకండి.
తృతీయంలో రాహువు యోగిస్తున్నారు, సప్తమంలో గురువు యోగిస్తున్నారు. అద్భుతమైనటువంటి ఫలితాలండి. రెండు పెద్ద గ్రహాలే, రెండు మంచి స్థానాలలో ఉన్నవి. మంచి గుండె ధైర్యము, అలాగే ఆలోచన చేయగలిగే శక్తి, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు, పబ్లిక్ రిలేషన్స్ బాగా పెరగడము, ప్రజా సంబంధాల విషయంలో కూడా ఎక్కడ వెనకడుగు వేయని విధంగా ప్రజా సమూహాలు మీకు అండదండగా ఉండడము, జీవిత భాగస్వామి వల్ల మరింత సుఖ సంతోషాలు పెరగడము, ఒకరికొకరు సహాయ సహకారాలతో ఎదుగుదల అన్నమాట. అట్లా ఎదగడము, కీర్తి ప్రతిష్టలు, సన్మాన సత్కారాలు, ఆరోగ్యం చేకూరడం, మీ మాట తీరు బాగుండడం, సంపదలు వనగూరడం, గృహానికి సంబంధించి మరమ్మతులు చేయడం కానీ లేదా నూతన గృహం కొనుగోలు చేసుకోవడం కానీ ఇవన్నీ కలిసి రావడం, సంతాన రీత్యా బాగుండడం, పితృవర్గ రీత్యా బాగుండడం, కొంచెం చిన్నపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని జయించగలుగుతున్నారు, బాగుండడం, ఉద్యోగ జీవితంలో స్టెబిలిటీగా ఉంటుంది. అంటే స్టేబుల్గా ఎక్కడ అటు ఉండదు ఇటు ఉండదు. ఉద్యోగంలో ఏదైనా చికాకులు ఉంటాయా అంటే ఉంటాయి, ఉండవా అంటే ఉండవు. అలా స్టేబుల్గా ఉంటుందన్నమాట. జాగ్రత్తగా ఉండాలండి, ఏ నిమిషాన్ని ఏం జరుగుతుందో అంటాం, అలాంటి పరిస్థితి అన్నమాట. అలాంటిది ఉండడం ఇత్యాదివన్నీ కూడా చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. గృహంలో శుభకార్యాలు జరగడము, మీరు సంకల్పించుకోవడము, అవి నెరవేరడము, మీ సంకల్ప బలాలన్నీ వృద్ధి అవ్వడము, విద్యార్థులు కొంచెం శ్రమ ఎక్కువ చేయవలసి రావడం, వ్యవసాయదారులు వారికి జీవనోపాధి వ్యవసాయమే కాబట్టి భవిష్యత్తులో చాలా బాగుంటుంది అని ఇప్పుడు కష్టపడాల్సి వస్తుంది. అట్లాంటి పరిస్థితి కనిపిస్తూ ఉండడం, స్త్రీలు శివారాధన చేయించుకోవడము, అలాగే దుర్గా అమ్మవారి స్తోత్రాలు చదువుకోవడము, ఇలాంటివి చేయడం చాలా చాలా మంచిది. మొత్తం మీద ఈ రాశివారు హనుమాన్ చాలీసా చదువుకోవడము, ఒక్కసారి శనిగారికి తైలాభిషేకం చేయించుకోవడం కానీ చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక మిగతా అన్ని విషయాలలోనూ మీ ఆశయాలు సిద్ధిస్తాయి. కొంచెం ఓర్పు కలిగి ఉంటూ మీ పనుల అభివృద్ధికి ఉన్నతికి మీరు తోడ్పడుతూ ఉండండి అని చెప్పి తెలియజేస్తున్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని స్థితి పంచమ స్థానంలోకి వెళ్ళి అంత పెద్ద ఉపయోగకరమైన ఫలితాలు ఏమీ ఇవ్వబోవడం లేదు. అలాగే రవి గారి స్థితి అష్టమంలోకి వెళ్ళింది. ఈ అష్టమంలో బుధాదిత్య యోగం కూడా అంత పెద్ద గొప్పగా అయితే ఉండదు, కొంచెం ఆరోగ్యరీత్యా బాగుంటుంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతుంది తప్ప ఇక మిగతా అన్ని విషయాలలోనూ కూడా గురుబలము రాహుబలము చాలా చాలా బ్రహ్మాండంగా ఉంటున్న కారణం చేత ధనస్సు రాశి వారు సంతృప్తికర జీవితంతో ఉంటారు అని మరొకసారి తెలియజేస్తూ, కోర్టు విషయంలో చెప్పిన పరిహారాలు అయితే తప్పనిసరిగా పాటించండి. శుభం.